హాయ్ అండి, సత్య టెర్రస్ గార్డెన్కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇగోండి మా గోరింటి చెట్టుని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఈ ఆషాఢ మాసంలో గోరింట పెట్టుకోవడం చాలా మంచిది కదండి, ఆరోగ్యరీత్యా కూడా మంచిదే. ఏదో మనకి చిన్న చిన్న అరిష్టాలు ఉన్నా పోతాయి అంటారు కదా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే. అందుకని మా గోరింట చెట్టు చూపిస్తూ గోరింటాకు కూడా కోసుకున్నామండి. ఆ గోరింటాకు మిక్సీ చేసుకొని ఇప్పుడు నేను చేతులకి కాలుకి పెట్టుకున్నాను. మీరు కూడా చూస్తారని వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఆషాఢం గోరింటాకు ఓన్లీ అందం కోసం అనుకుంటారేమో, అందం కోసం కాదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది, కొన్ని అరిష్టాలు పోతాయి. ఇది గౌరీదేవి వేసిన చెట్టు కదండి, గౌరీదేవి పెంచిన చెట్టు కాబట్టి గోరింటాకు అని వచ్చింది. ఇది గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది, కాళ్ళ పగుళ్ళు అన్నీ పోతాయండి. ఇవి మన గోళ్ళలో బ్యాక్టీరియా ఉంటాయి, చిన్న చిన్న క్రిమి ఉంటుంది కదండి, ఆ క్రిమి కూడా ఈ వర్షాకాలంలో క్రిములు ఉంటాయి. అందులో నేను మొక్కల్లో కొంచెం ఎక్కువగా ఉంటాను కదండి, మొక్కలు పెంచుతున్నాను, మట్టిలో చేతులు పెడతాను కదా, ఆ మట్టిలో చేతులు పెట్టడం వల్ల చిన్న చిన్న క్రిములు ఉంటాయి. ఇవన్నీ క్రిములు కూడా పోవాలని గోరింటాకు పెట్టుకుంటారు వర్షాకాలంలో, ఆషాఢంలో. అందుకు నేను గోరింటాకు ఇగోండి చూసారా, లేత గోరింటాకు అండి. మాకు పెద్ద చెట్టు ఉంది, గోరింట చెట్టు నేను వేసుకున్నాను. గోరింట చెట్టు ఇంటికి కొద్దిగా దూరంలో ఉండాలండి, అందుకని బ్యాక్ సైడ్ వేసుకున్నాను. మా కాంపౌండ్ వాళ్ళ దగ్గర లాస్ట్ అక్కడ వేసుకున్నాను బ్యాక్ని. చక్కగా అందరూ కోసుకుంటారండి గోరింటాకు. మా చెట్టు గోరింటాకు చాలా బాగా పండుతుంది. గోరింటాకు అయితే చాలా రెడ్గా చాలా బాగుంటుంది. లేత కోసుకున్నాము, కోసుకొని నేను మిక్సీ చేశాను. మిక్సీ చేసి రెండు చేతులకి కాళ్ళకి కూడా పెట్టుకున్నానండి. కాళ్ళకి పెట్టుకోవడంలో కాళ్ళ పగుళ్ళు కలుస్తాయండి, కాళ్ళ గోళ్ళల్లో కూడా ఈ క్రిములు ఉంటాయి కదా, ఈ వర్షాకాలంలో ఏవో కొంచెం చిన్న ఉంటాయి కదండి, ఆ క్రిమి కూడా నివారణ అవుతుంది. అందుకు అందంకే కాదు, అందం కోసం అనుకోకూడదు, గోరింటాకు అది మెడిసిన్గా కూడా పనిచేస్తుంది. చేతులకి కాళ్ళ గోళ్ళల్లో ఉన్న క్రిములు పోవడం కోసం ఈ గోరింటాకు మంచిది. అందుకని తప్పనిసరిగా అందరూ గోరింటాకు పెట్టుకోండి. గోరింటాకు వల్ల చాలా లాభాలు ఉంటాయి, కొన్ని అరిష్టాలు ఉన్నా పోతాయి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే. అందుకని నేను ఇది రెండోసారి పెట్టుకోవడం అండి ఆషాఢం వచ్చాక. అందుకని ఇగోండి 2 సార్లు పెట్టుకున్నవి చిన్న ఫోటోలుగా మీకు షేర్ చేస్తున్నాను. గోరింటాకు ఈ వర్షాకాలంలో 1-2 సార్లు పెట్టుకుంటే మంచిదండి, ఆ గోళ్ళలో ఉన్న క్రిములు పోతాయి కదా. అందుకు తప్పనిసరిగా ఎవరికి గోరింటాకు ఎక్కడన్నా తెప్పించుకొనైనా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలండి. ఈ గోరింటాకు పేరంటకం కూడా చేస్తారు కొన్ని దగ్గరలో, కొన్ని ఏరియాలలో కూడా ఉంటుంది. ఎక్కువ గోరింటాకు తెచ్చి మిక్సీ చేసి అందరు పేరెంటాలు పిలుచుకొని గోరింటాకు అందరూ ఒకే దగ్గర పెట్టుకుంటారు కదా, అలాగే ఇగోండి నేను కాళ్ళకు కూడా పెట్టుకున్నాను. ఆ కాళ్ళ గోళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా క్రిమి పోవాలని పగుళ్ళు కూడా కలుస్తాయండి, అక్కడన్నా చిన్న చిన్న పగుళ్ళు ఉన్నా. ఇది సిరిపాదాల గోరింటాకు అంటారండి. ఒక ప్లేట్లో ఒక మగ్గుడు నీళ్ళు వేసుకొని పెద్ద నిమ్మకాయ సైజు అంతా, ఒక చిన్న సైజు లడ్డు అంత ముద్ద ఆ నీటిలో మగ్గుడు నీళ్ళలో కలిపి ఒక ప్లేట్లో పోసుకొని మనము ఈ 2 చేతులు గోరింటాకు పెట్టుకునే టైంలో మనం కాళ్ళు అలాగ ప్లేట్లో పెట్టుకొని ఉంటే చక్కగాను, ఏజ్డ్ వాళ్ళం కాళ్ళ వరకు గోరింటాకు పెట్టుకోలేం కదండి. అందుకు ఈ సిరిపాదాల గోరింటాకు అయితే చక్కగా మనకి హెల్ప్ అవుతుంది. చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటుంది.